సర్ఫేస్ ఏరియాకు స్పియర్ అని తెలుసుకున్నాం. సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. స్పియర్కి ఒకటే ఒక సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఎందుకని మొత్తం అంతా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అన్ని సర్ఫేస్ ఏరియా అన్నా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా స్పియర్ అన్నా ఒక్కటే. కీప్ ఇన్ మైండ్. సరే, ఇప్పుడు నా దగ్గర ఒక స్పియర్ ఉంది. ఇదిగో దిస్ ఇస్ మై స్పియర్. బాల్, ఇది ఒక బాల్ తీసుకో. తెలుసు కదా మీకు బాల్, ఇది ఒక బాల్ అంటున్నా ఊహించుకో. ఇది ఒక స్పియరే కదా బాల్. దీని సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? ఇక్కడ దీని డయామీటర్ ఉంటుంది కదా, దీని డయామీటర్ ఉంటుంది కదా. దీని డయామీటర్ తీసుకుని అర్థమైందిరా? ఈ డయామీటర్ దగ్గర ఇక్కడ ఒక పిన్ పెడతా, ఇక్కడ ఒక పిన్ పెడతా. ఇక్కడ నుంచి దీన్ని థ్రెడ్ తోటి ఒక థ్రెడ్ తీసుకుని స్లోగా ఇలా రౌండ్ చేస్తా. ఇలాగా ఏం చేస్తాను దీన్ని? ఇలా రౌండ్ అంటే ఎక్కడ ఫిల్ చేయకుండా, అసలు ఎక్కడ ఖాళీ ఉండకూడదు. ఇలా చెప్పిన అర్థమవుతుందా? ఇలా ఫిల్ చేసా థ్రెడ్ తోటి. ప్రతి గ్యాప్ని, గ్యాప్ దేనితో ఫిల్ అవుతుంది ఎవరైనా చెప్తారా? దీని సర్ఫేస్ ఏరియాతో ఫిల్ అవుతుంది. దేంతో ఫిల్ అవుతుంది? ఇప్పుడు ఏం చేస్తానంటే దీని డయామీటర్ ఎంత ఉంటుందో అన్ని 4 సర్కిల్స్ తీసుకుంటా. ఎన్ని సర్కిల్స్? 4. ఎంత డయామీటర్ ఉందో అంత డయామీటరే ఉండాలి. మళ్ళీ ఈ బాల్ యొక్క డయామీటర్ ఎంత ఉందో అంత డయామీటర్తో 4 సర్కిల్స్ తీసుకుని ఇప్పుడు దీంతో నేను ఏం రౌండ్ అప్ చేశాను? దీన్ని ఒక థ్రెడ్ తోటి నీట్గా అంతా దాని సర్ఫేస్ ఏరియా కవర్ చేస్తూ పక్క పక్క నుంచి అలా కవర్ చేస్తూ తీసుకొచ్చా. ఇప్పుడు ఈ థ్రెడ్ ఇక్కడ ఓపెన్ చేసి మొత్తం థ్రెడ్ తీసేస్తాము. థ్రెడ్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా? చాలా వస్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తాం. టోటల్ థ్రెడ్ని ఏం చేస్తాను? 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తా. చేసి దీంట్లో రౌండ్ అప్ చేస్తా. ఇట్లా 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 ఇలా రౌండ్ అప్ చేస్తే ఇది కూడా ఖాళీ లేకుండా ఎలా ఫిల్ అవుతుంది? ఇలా ఫిల్ అవుతుంది. మొత్తం అంతా ఖాళీ లేకుండా ఫిల్ అవుతుంది. మళ్ళీ ఇది ఒక యాక్టివిటీ అనమాట. ఇలా మొత్తం అంతా ఫిల్ చేసుకుంటా పోతుంది. ఇలా నువ్వు ఇలా చేసేస్తే మొత్తం ఎన్ని సర్కిల్లో ఫిల్ అవుతుంది? ఇది 4. అంటే 4 సర్కిల్ ఏరియా తీసుకుంటే దేని సరిపోతుంది? కంపల్సరీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ సరిపోతుంది. మరి సర్కిల్ ఏరియా ఫార్ములా తెలియాలి కదా, మరి తెలిస్తేనే కదా వచ్చేది. దీని డయామీటర్ d అయితే దీని రేడియస్ ఎంత అవుద్ది? r. అవునే కదా, r అనే కదా. సో దీని ఏరియా అప్పుడు ఏమవుతుంది? πr² అవుతుంది. అవునా లేదా? ఏరియా ఆఫ్ సర్కిల్ πr² కదా. ఇది ఒక πr², ఇది ఒక πr², ఇది ఒక πr², ఇది ఒక πr². మొత్తం ఎన్ని πr² అవుతారా? 4 πr² ఇస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అవుతుంది. గుర్తుంచుకోండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఇస్ ఈక్వల్స్ టు 4 times ద ఏరియాస్ ఆఫ్ సర్కిల్. ఈ సర్కిల్ ఊహించుకుంటే ఇది మామూలుగా ఇదేంటి? స్పియర్. ఈ స్పియర్లో దీని డయామీటర్ తీసుకుంటే నీకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుందా లేదా? దీన్ని రౌండ్ ఆఫ్ చేసిన ప్రతి అంటే ఇలా చుట్టినటువంటి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ మొత్తం అంతా కంప్లీట్గా ఫిల్ చేసి ఒకదాని తర్వాత ఒకదాని అలా రౌండ్ అప్ చేసిన థ్రెడ్ని మళ్ళీ ఓపెన్ చేసేసి 4 ఈక్వల్ లెంగ్త్ల కింద డివైడ్ చేసి ఒక్కొక్క లెంగ్త్ ఒక్కొక్క సర్కిల్లో పెడితే, అంటే దీని డయామీటర్ ఎంత ఉందో అంతే డయామీటర్ ఉంది ఆ సర్కిల్లో పెడితే ఎన్ని కవర్ చేస్తుంది? 4 కవర్ చేస్తుంది కనుక 4 πr² అనేది ఏమవుతుంది? ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలాగైనా పిలిచినా దాని సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? 4 πr² అవుతుంది. ఒక్కొక్కసారి మనల్ని ఏం అడుగుతాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అని అడుగుతాడు. ఏమడుగుతాడు? హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఇస్ డిఫరెంట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు హెమిస్పియర్ అంటే ఏంటి? ఈ సర్ఫేస్ ఏరియాలో సగం చేస్తే వస్తుంది. అంతే కదా, మరి ఇందులో సగమే కదా, మరి ఇందులో సగమే కదా ఇది ఉంటుంది. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4 πr²/2 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2 πr². సో 2 πr² is the curved surface area of hemisphere. This is very very important. ఒక్కొక్కసారి మనం ఏమడుగుతారంటే ఒక్కొక్కసారి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అని అడుగుతారు. టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియా ఈ
ఇది ఒక సర్కిల్ కదా, మరి ఈ సర్కిల్ ఏరియా కూడా దీన్ని కలిపితే ఆటోమేటిక్ ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అవుతుంది. అవునే కదా. ఇప్పుడు మనం ఇందులో మనం నేర్చుకున్నాం అన్ని ఒక్కొక్కటి మళ్ళీ రాసుకోవాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 pi r square. Curved surface area of hemisphere is equals to 2 pi r square. The next one is total surface area of hemisphere. So hemisphere total surface area hemisphere కావాలంటే curved surface area ప్లస్ ఇది ఒక బేస్ అనుకుంటే దీని ఏరియా కూడా మనం ఏం చేయాలి, కలిపితే అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. దానికే మనము ఇలా రాసుకోండి, ఇలా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ ఇంకేం కలపాలి, బేస్ ఏరియా కదా, బేస్ ఏరియా కలపాలి కదా. ఇలా ఊహించుకో, ఇది కర్వ్డ్, ఇది ఒక బేస్ అనుకో, ఈ బేస్ ఏరియా కూడా మనం ఏం చేయాలి, దీనికి కలపాలి. అంటే ఎంత అవుతుంది, 2 pi r square is the curved surface area of hemisphere plus base area is equals to pi r square total. So pi r square plus 2 pi r square, 3 pi r square is the total surface area of hemisphere. Curved surface area of hemisphere 2 pi r square, surface area of sphere is equal to 4 pi r square. Understand?